జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. ఈ రాహుల్ గాంధీ ఒక బాంబు పేల్చాడనమాట. ఏంటంటే ఈ ఎలక్షన్స్‌లో ఈ దొంగ ఓట్లు, ఈ ఓట్ల వల్లనే మోడీ గెలిచాడని, చాలా పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి ఆయన బాంబు పేల్చాడు. దీంతో ఇక్కడ వైసీపీ కూడా ఇంచుమించుగా అటువంటిదే ఇక టీడీపీ ఇలా చేయడం వల్లే జగన్ ఓడిపోయాడని చెప్పి అంటున్నారు. మొత్తానికి ఇదంతా కూడా ఒక దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చగా నిలిచింది. ఇంతకీ రాహుల్ గాంధీ అలాగ అనడానికి రీజన్ ఏంటి? ఆయన ప్లాన్ ఏంటి? యాహ్! రాహుల్ గాంధీ ఒక బాంబు పేల్చినట్టే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. పైగా ఆయన జనరల్‌గా ఆహ్, వా ఏదో రాజకీయ విమర్శలు చేయకుండా కాంక్రీట్‌గా ప్రెజెంటేషన్‌తో ఒక శాంపుల్ బెంగుళూరులో ఒక నియోజకవర్గంలో శాంపుల్ తీసుకొని ఎలా జరిగింది? ఎట్లా ఓట్లు దొంగిలించడం అంటే ఏ పద్ధతిలో జరిగింది? ఇవన్నీ ఆయన చాలా డీటెయిల్‌గా, సిస్టమాటిక్‌గా ఆధారాలతో చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు దాదాపు 6 నెలల పాటు దాని మీద వర్క్ చేశారు. అది ఎలా జరిగింది? ఏంటి? మొత్తం వర్క్ చేసి ఒక సిస్టమాటిక్‌గా విత్ డేటా ఎక్కడైనా రేపు కోర్ట్‌కెళ్ళినా గూడా ప్రూఫ్‌తో ఆయన మాట్లాడుతున్నాడు. దీన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ వైసీపీ ఎప్పటినుంచో కూడా ఆరోపిస్తుంది. ఈవీఎంలని మేనేజ్ చేయడం ద్వారానే చంద్రబాబు గెలిచాడు. లేకపోతే జగన్ 40% ఓట్ల శాతం వచ్చిన జగన్‌కి 11 సీట్లు రావడం ఏంటి? విచిత్రంగా ఉంది ఇది. ఎక్కడా వినలేదు. కాబట్టి కొన్ని చోట్ల అసలు 100% వైసీపీ గ్రామాలుంటే, అక్కడ గూడా తెలుగుదేశం కూటమికి ఓట్లు పడడం ఏంటి? అని చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పడంతో వీళ్ళకి గూడా బలమొచ్చింది. ఇప్పుడు చూసారా ఇక్కడ గూడా అలాగే ఓట్లని మాయం జేయడం ద్వారానే జగన్ ఓడించారనే ఒక నెరేటివ్‌ని వీళ్ళు తీసుకొస్తున్నారు. సో, అసలు రాహుల్ గాంధీ ఏం జెప్పాడు? ఆయన ఆహ్, ఏ డేటా ఇచ్చాడు? ఎలాంటి పద్ధతుల ద్వారా బీజేపీ ఓట్లని దొంగిలించిందని ఆయన చెప్తున్నాడు. అది నమ్మశక్యంగా ఉందా? ఆయన చెప్పే దాంట్లో ఏది నమ్మొచ్చు? ఏది నమ్మలేము? రీజనబుల్‌గా ఉన్న అంశాలేంటి? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. సో, రాహుల్ గాంధీ మొన్న ఏం చేశారంటే దాదాపు ఇండియా బ్లాక్‌లో మొత్తం 50 మంది నాయకులు అటెండ్ అయ్యారు. మల్లికార్జున ఖర్గే దగ్గర నుంచి, అఖిలేష్ యాదవ్ దగ్గర నుంచి అందరూ అటెండ్ అయిన మీటింగ్‌లో ఆయన ఒక ప్రెజెంటేషన్ డీటెయిల్‌గా ఇచ్చాడు. దానికి ఆయన పెట్టిన పేరు డెమోక్రసీ డిస్ట్రాయిడ్. ఓట్ చోర్ మోడీ అనేది పెట్టాడన్నమాట. అంటే ఓట్ల దొంగ మోడీ డెమోక్రసీ ని నాశనం చేశారు అని చెప్పి ఆయన ఇచ్చాడు. ఆయన చెప్పిందేంటంటే బెంగుళూరు సెంట్రల్ అని ఒక లోక్‌సభ నియోజకవర్గం ఉంది. బెంగుళూరు సెంట్రల్ నియోజకవర్గంలో మనకు తెలుసు ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటాయి. ఇక్కడ కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిక్యం వచ్చింది. కానీ బెంగుళూరు సెంట్రల్ బీజేపీ గెలుచుకుంది. బీజేపీ 1,14,046 ఓట్ల తేడాతో గెలిచింది బీజేపీ. ఈ గెలుపుకి కారణం ఒకే ఒక సెగ్మెంటు, అసెంబ్లీ సెగ్మెంటు. 6 అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న ఒక్క అసెంబ్లీ సెగ్మెంటు మొత్తం లోక్‌సభ నియోజకవర్గ రిజల్ట్‌ని మార్చేసింది. సో, వీళ్ళకి డౌటొచ్చింది. ఇది ఎలా సాధ్యమైంది అని స్టడీ చేశారు. ఆ అసెంబ్లీ సెగ్మెంట్ పేరు మహదేవపుర. అందులో 6,50,000 ఓట్లు మొత్తం ఉంటాయి. అందులో బీజేపీకి 2,19,632 ఓట్లొచ్చాయి. కాంగ్రెస్‌కి 1,15,586 ఓట్లొచ్చాయి. అంటే ఆ సెగ్మెంట్‌లో నేను ఇందాక చెప్పినట్టుగా 1,14,046 ఓట్లు మెజారిటీ బీజేపీకొచ్చింది. ఓవరాల్‌గా వాళ్ళకి 32,000 మెజారిటీతో ఈ లోక్‌సభ నియోజకవర్గాన్ని గెలుచుకుంది బీజేపీ. సో, ఈ 32,000 మెజారిటీ రావడానికి ఈ మహదేవపుర నియోజకవర్గంలో వచ్చిన 1,14,000 మెజారిటీనే కారణం. సో, ఇది ఎలా సాధ్యమైందనేది వాళ్ళు పరిశీలించారు. పరిశీలిస్తే మొత్తం 5 రకాలుగా మోసం చేసినట్టుగా వాళ్ళ దృష్టికి వచ్చిందనమాట. దీన్నే 5 స్టెప్ బ్లూ ప్రింట్ అని రాహుల్ గాంధీ పిలిచాడు. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏందంటే డూప్లికేట్ ఓటర్స్ 11,965 మంది ఉన్నారు. ఈ డూప్లికేట్ ఓటర్స్ ఎవరయ్యా అంటే ఒకే ఓటరు 5 బూతుల్లో పోయి ఓటేసొస్తాడు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య శ్రీవాస్తవ అనే వ్యక్తి అతనికి లక్నోలో ఓటుంది, యూపీలో వేరే చోట ఓటుంది, కర్ణాటకలో ఓటుంది. అంటే వేరే స్టేట్ నుంచి కూడా వచ్చి చేస్తున్నారంటే ఇది బీజేపీ కార్యకర్తలు తప్ప ఇంకెవడో వచ్చి లక్నో వాడికి, కర్ణాటక
మహదేవపురంలో ఏం పని? సో క్లియర్ గా ఏంటంటే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఓట్లు వేసిపోతున్నారు. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో నార్త్ ఇండియన్ సౌత్ లోకి విపరీతంగా వలసలు వస్తున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఓటేస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఓటేస్తారు. సో ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ప్రతి చోట చేస్తున్నారు. ఈ మహదేవ్పూర్లో 11,965 మంది ఈ డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు. ఇక రెండవది ఫేక్ లేదా ఇన్వాలిడ్ అడ్రస్లు. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ నెంబర్ 0 అని ఒకటి కార్డు ఉంది. ఆయన అవన్నీ పెట్టుకొని ఉన్నాడు. మొత్తం రికార్డు ఆయన దగ్గర ఉంది, ఎవిడెన్స్ ఉంది. హౌస్ నెంబర్ 0 ఎక్కడైనా ఉంటుందా? హౌస్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ హౌస్ నెంబర్ 0 ఎందుకు ఉంటుంది? సో హౌస్ నెంబర్ 0. ఒక తండ్రి పేరు ఏముంది తెలుసా? ILSDHFLAUP అని ఉంది. అదేమన్నా పేరు? అది తండ్రి పేరు స్థానంలో అలాంటిది ఉన్నారు. ఇలాంటివి అనేక ఎగ్జాంపుల్స్ ఆయన చెప్తున్నారు. సో ఈ ఫేక్ లేకపోతే ఇన్వాలిడ్ అడ్రస్లో ఓట్లు ఎన్ని ఉన్నాయంటే ఆ మహదేవపురాలో 40,009 ఓట్లు ఉన్నాయన్నమాట. ఇట్లాంటి ఫేక్ అడ్రస్లు, ఫేక్ పేర్లు, ఇలా రకరకాలుగా ఫేక్ ఓటర్స్ 40,009 మంది ఉన్నారు. ఇక బల్క్ ఓటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ లో 46 మందికి ఓట్లు ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్. అది సింగిల్ బెడ్రూమ్ లో 46 మంది ఎలా ఉంటారండి? 46 మంది సాధ్యమా? సో 46 మందికి ఆ అడ్రస్ లో ఓట్లు ఉన్నాయి. అలాగా 10,452 మందికి ఒక చిన్న షాప్ లో 30 మందికి ఓట్లు, 30 మంది షాప్ లో పట్టరు, ఆ షాప్ అడ్రస్ ఉంటుంది, లేకపోతే ఒక ఇంటర్ అడ్రస్ ఉంటుంది. ఇలాగా బల్క్ ఓట్స్ దొంగ అడ్రస్లతో లేకపోతే ఇట్లా తప్పుడు షాపులు అడ్రస్లతో ఉన్నాయన్నమాట. ఇది 10,452. ఇన్వాలిడ్ ఫోటోస్ అండి. ఇన్వాలిడ్ ఫోటో అంటే ఆ ఫోటో చాలా చిన్నగా ఉంటుంది, ఆ బ్లర్గా ఉంటుంది, లేకపోతే కంప్లీట్ జూమ్ చేసి ఉంటుంది, కనబడదు అనమాట అసలు. సో అలాంటి ఫోటోలు పెట్టుకొని, అంటే అది ఎవడి ఫోటోనో తెలియదు, అనేక చోట్ల వీళ్ళు ఫోటోలు మార్చి ఒక చోట జూమ్ ఉంటుంది, ఒక చోట బ్లర్ ఉంటుంది, ఇలా పెట్టుకొని మామూలుగా అయితే వాళ్ళు రిజెక్ట్ చేయాలి. కానీ అలాంటివి 4,132 ఓట్లు పట్టాయి అలాంటి ఫోటోలు ఉన్నవి. ఇక ఐదోది ఫామ్ 6 అని ఒకటి ఉంటుంది. ఈ ఫామ్ 6 ఏంటంటే కొత్తగా ఓటర్లకి ఇది ఇస్తారనమాట. ఫస్ట్ టైం ఓటర్లకి ఇది ఇస్తారు. ఇలాంటిది ముసలోళ్ళు కూడా 70 ఏళ్ల వ్యక్తి ఫామ్ 6 పెట్టుకొని ఓటేస్తున్నారు ఒక దగ్గర, ఇంకో దగ్గరేమో 70 ఏళ్లతోనే ఓటేస్తున్నారు. ఈ 70 ఏళ్ల వ్యక్తి ఫస్ట్ టైం ఓటర్ కాదు కదా. అట్లాగా ఓట్లు పడింది 33,692 ఓట్లు ఈ ఫామ్ 6 ని మిస్యూజ్ చేసి వేసిన ఓట్లు. అంటే ఎప్పుడైనా కూడా ఇక్కడ ఎక్కువ జరుగుతుంది అనమాట. కొత్తగా ఓటర్స్ వచ్చే వాళ్ళు అంతకుముందు ఉండరు కాబట్టి ఇక్కడ మోసం చేయడం ఈజీ అనమాట. అందుకని ఈ పద్ధతులు జరుగుతున్నాయి. సో ఇలాగా వీళ్ళు మోసం చేసి ఓట్లని దొంగిలించి దేశవ్యాప్తంగా ఇదే జరిగింది. అండ్ దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నారంటే 25 సీట్లలో 32,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతోనే బీజేపీ గెలిచింది. అంటే ఇక్కడంతా కూడా మ్యానిపులేట్ చేశారు. సో మామూలుగా అయితే లోక్సభ ఎన్నికలో ఒక రిజల్టు, అసెంబ్లీ ఎన్నికలో ఒక రిజల్ట్ అనేది దేశవ్యాప్తంగా మనకు కనపడుతూ ఉంటుంది. అంటే అసెంబ్లీలో లోకల్ పార్టీలు గెలుస్తూ ఉంటాయి, అదే చోట బీజేపీకి మెజారిటీ వస్తుంది లోక్సభకి. అందుకని 2 చోట్ల జరిగినప్పుడు ఇది కనబడుతుంటది. అందుకని ఇప్పుడు వాళ్ళు సైమల్టేనియస్ ఎన్నికలు, అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాలని కోరుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలకి దెబ్బతీయడం కోసమే ఆ మెథడ్ అనమాట. ఎందుకంటే నేషనల్ ఇష్యూసే లోకల్ ఇష్యూస్ ని డామినేట్ చేసేస్తాయి 2 ఒకేసారి జరిగితే. సపరేట్ గా రాష్ట్ర ఎన్నికలు సపరేట్ గా జరిగితే రాష్ట్ర సమస్యలు ప్రధానంగా చర్చలో ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో నేషనల్ ఇష్యూస్, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, ఇలాంటి కనబడుతుంది మనకి. దాన్ని 2 క్లబ్ చేసేయడం వల్ల రాష్ట్ర సమస్యల్ని పక్కన పెట్టేసి మోడీని రంగంలో దించినట్టుగా అవుతుంది అనేది, అందుకనే పార్టీలంతా కూడా వ్యతిరేకిస్తున్నాయి. సో బీజేపీ ఇప్పుడు మామూలుగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో, హర్యానాలో వాళ్ళకి లోక్సభలో కాంగ్రెస్కి ఎక్కువ వచ్చాయి, కానీ అసెంబ్లీలో తక్కువ వచ్చాయి. ఇది ఎలా సాధ్యం అనేది రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ హర్యానాలో ఓన్లీ 22,000 ఓట్ల తేడాతో గవర్నమెంట్ ఫామ్ చేసింది. అంతకుముందు బీహార్లో కూడా 45,000 ఓట్ల తేడాతో ఫామ్ చేసింది.
అంటే ఎక్కడో ఒక చోట చేయగలిగితే మేనేజ్ సరిపోతుంది. అన్ని చోట్ల కూడా చేయబడలా. అక్కడక్కడ వీళ్ళు ఒక చోట చేస్తే సరిపోతుంది. సో దీనికి వాళ్ళు చెప్తున్న ఎగ్జాంపుల్ ఏముందంటే ఎలక్షన్ కమిషన్ తమ డేటాని ఇంటర్నెట్లో పెట్టాలి. పెడుతుంది. కానీ ఆ డేటా రీడ్ ఓసీఆర్ అంటారు. ఓసీఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. అంటే ఇప్పుడు మనం ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది. దాన్ని ఓసీఆర్ చేస్తే మనం ఇప్పుడు దాము బాలాజీ అనేది ఆ పీడిఎఫ్ ఫైల్లో 5 చోట్ల ఉంది అనుకున్నాం. డిఫరెంట్ పేజీలు 50 పేజీల పీడిఎఫ్లో 10 చోట్ల ఉంది అనుకున్నాం. నా సెర్చ్లోకి వెళ్ళి దాము బాలాజీ అని కొడితే ఈ 10 ఒకే చోటుకు వచ్చేస్తాయి. దాన్ని ఓసీఆర్ అంటారు. అంటే ఈ ఆప్టికల్ రికగ్నిషన్, క్యారెక్టర్ రికగ్నిషన్ అనేది చెయ్యాలి. అది ఇవాళ చాలా ఈజీ అనమాట. టెక్నాలజీ వచ్చింది. మనం గూగుల్లోకి వెళ్ళి కూడా ఒక పీడిఎఫ్ని నాకు ఓసీఆర్లో వర్డ్ కన్వర్ట్ చేసి ఇవ్వమంటే అది ఇమీడియట్గా సెకండ్స్లో కన్వర్ట్ చేసి ఇస్తారు. అలాంటి డిజిటల్ టెక్నాలజీ డెవలప్ అయినా కూడా వీళ్ళు పెట్టలేదు. అది కానీ పెడితే సెకండ్స్లో మనం ఈ ఫ్రాడ్ అంతా కనిపెట్టచ్చు అనమాట. అది కనిపెడతారని వాళ్ళు ఇవ్వలేదు. అట్లాగే ఈవీఎంల వీవీప్యాట్లను ధ్వంసం చేసేస్తారు. లాగ్ డేటా ఇవ్వట్లేదు. సో ఎందుకు నిజంగా నువ్వు కానీ ఈ మోసం చేయకుండా ఉంటే ఈసీ ఎందుకు ఓసీఆర్ డేటా పెట్టట్లేదు? అంటే మిషన్ రీడబుల్ డేటా కానీ పెడితే ఆ డేటాలో ఎక్కడెక్కడ ఫ్రాడ్లు ఉన్నాయి ఈజీగా కనిపెట్టేయచ్చు. ఒక పేరు కొడితే వాడికి ఎన్ని ఓట్లు ఉన్నాయి తెలిసిపోతుంది అక్కడ. ఇప్పుడు తెలియదు, మాన్యువల్గా ఎతకాలి. అందుకే 6 నెలలు పట్టింది ఒక నియోజకవర్గానికి. ఇంకా మొత్తం నియోజకవర్గాలకి ఎప్పుడు పడుతుంది? సో ఇది ఫ్రాడ్ జరిగింది అనేది క్లియర్గా ఆయన చెప్పాడు. ఆయన చాలా విషయాలు చెప్పాడు కానీ మనకి టైం లేదు. ఓవరాల్గా ఆయన చెప్పింది నిజమనే దానికి ఆధారాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడున్న ధైర్యంగా ఇదిగో నేను ఓసీఆర్ డేటా పెడతాను అని ముందుకు రావట్లే. నువ్వు కోర్టుకెళ్ళు, నువ్వు చెప్పిందంత అబద్ధం ఇలాగా మాట్లాడుతుంది తప్ప ఈయన ఎందుకు డేటా ఇవ్వట్లేదు? ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ స్టోర్ చేయట్లేదండి? ప్రతి బూత్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ స్టోర్ చేయాలి కదా, అది ధ్వంసం చేసేస్తున్నారు. అట్లాగే బ్యాటరీలో తేడాలు కనబడుతున్నాయి. అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఈవీఎం ఇవి స్టోర్ రూమ్లకి ఎంచేటప్పటికి బ్యాటరీ ఎక్కువ ఉంటుంది. మామూలుగా తగ్గాలి కానీ ఎక్కువ ఎలా ఉంటుంది? సో ఇవన్నీ అడుగుతుంటే ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ఎందుకంటే ఈసీ నియామకమే మోడీ కంట్రోల్లో పెట్టుకున్నాడు. మోడీ అనుకున్నోళ్లే ఈసీ ఎలక్షన్ కమిషనర్లుగా 3 ఉంటారనమాట. అలాంటప్పుడు నేచురల్గా మోడీ చెప్పినట్టు వాళ్ళు వింటారా లేదా? కాబట్టి ఇక్కడ ఏంటంటే క్లియర్గా మోడీ మ్యానిపులేట్ చేస్తున్నాడు అనేది జనాలందరికి కూడా డౌట్ అయితే ఉంది. దాన్నే రాహుల్ గాంధీ విత్ ప్రూఫ్స్తో ఎవిడెన్స్తో ఆయన బయటికి తీసుకొచ్చాడు. దీని పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.